ఛార్జింగ్ అయ్యేలోగా స్నానం చేసొచ్చి తర్వాత నాన్నతో మాట్లాడతాను. వాటర్ రావడం లేదు. ఇప్పుడెలా? లావణ్యని అడుగుతాను. అత్తయ్య కూడా లేరు. వాటర్ కోసం ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే ఏం సమాధానం చెప్తారో ఏమో. ఈ రోజుకి బయట నుంచి వాటర్ తెచ్చుకుని స్నానం చేద్దాం. అమ్మాజీ ఏంటి పొద్దు పొద్దున్నే ఫోన్ చేస్తుంది? ఏం పూనకం వచ్చిందో ఈ అమ్మాజీకి. చెప్పు అమ్మాజీ, పొద్దున్నే ఫోన్ చేసావు, ఏంటి విషయం? ఏం లేదు మే, పాపం నిన్న పెండ్లి భోజనం తినకుండానే పోయినావు కదా, ఈరోజు పెట్టిద్దామని ఫోన్ చేస్తాండ. ఏంటమ్మాజీ ఈరోజు మళ్ళీ భోజనాలా? ఏంటి నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నావా? మళ్ళీ పెండ్లి చెయ్యడం, పెండ్లి అయిపోయిన వాళ్ళని మనువాడడం మా ఇంట వంట లేదు మే. మరి పెళ్లి చేసుకుని నీ పోరు పడలేక పారిపోవడం మీ ఇంట వంట ఉందా? పారిపోయిండారో తన్నుకుపోయిండారో ఆ భగవంతుడికే ఎరుక. సవతులకి మొగుని పోరు సాధారణమేమే, ఆ లెక్క తర్వాత చూసుకుందాం. ఈ రోజు నా కొడుకు కోడలికి సత్యనారాయణ వ్రతం చేర్చాండాం. నువ్వు రావాలా, వాళ్ళని ఆశీర్వదించాలా? సరే. అయినా నిన్న జరిగిన అవమానానికి నువ్వు వస్తావో రావోనని డౌట్ ఉండాలి. అయినా నా బాధ్యతగా పిలచ్చా ఉండా. ఎందుకంటే మేలు కోరే మిత్రుణ్ణైనా మర్చిపోవచ్చేమో గాని ఓటమి కోరే శత్రువుని మర్చిపోకూడదు కదా. వస్తా అమ్మాజీ, ప్రియమైన శత్రువువి. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తానమ్మాజీ. అది ఇప్పుడు మే అసలు మజా. ఇప్పటిదాకా నా కొడుకొక్కడే నా చెప్పు చేతల్లో ఉండేటోడు. ఇప్పుడు చదువుకున్న కోడలు కూడా జతగూడింది. నా జోడు గుర్రాల సవారీ నువ్వు చూస్తేనే గదా నాకు తృప్తి. ఎదురు చూచాంట రా. పిచ్చి అమ్మాజీ, కొడుకుని గుప్పెట్లో పెట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నావా కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవడం? నాకెందుకో నీ మెడలు వంచడానికే వచ్చినట్టు అనిపిస్తుంది ఈ కోడలు. నీ ఓటమిని చూసేంత వరకు నీ దగ్గరికి నేను వస్తూనే ఉంటాను.
ఏంది మైది? ఏం చేస్తా ఉండవు? దించుమే, దించు. ఈ అమ్మాజీ పరువు తీయాలని కంకణం కట్టుకొని ఉండావా ఏమే? ఇప్పుడు ఏమైంది అత్తయ్య? నాకు ఈ పనులన్నీ మామూలే. అది నీ ఇల్లు మే, ఆడేమన్నా చేసుకో, కానీ ఇది అమ్మాజీ ఇల్లు. ఈ ఇంటికో పేరు పరపతి ఉండాది. ఇంటి పేరు మార్చుకొని వచ్చిన ఏ ఆడదైనా ఆ పద్ధతి విధానం ప్రకారం నడుచుకోవాలా. అయినా నిన్నని ఏం లాభమ్మే అనసూయ? ఏమైంది? ఏమైనాదా? నా కోడలు నడుము పడేట్టు నీళ్లు మోచ్చా అంటే ఏం చేర్చండావు? నీ మాదిరి తయారు చేస్తాను అనుకుంటాండావా ఏమి? ఎవరిష్టానికి వాళ్ళు చేసుకుంటే నేనేదో చెప్పినట్టు నన్నంటావేంటి? అవునత్తయ్య గారు, ఇందులో అనసూయ అత్తమ్మ తప్పేమీ లేదు. బాత్రూంలో నీళ్లు రావట్లేదని స్నానానికి నేనే నీళ్లు తీసుకెళ్తున్నాను. రాకపోతే చెప్పాలి కదమ్మే. సాకిరి చేసేవాళ్ళు ఇంట్లో ఉండారు కదా, నీకేం కర్మ? నువ్వు కాళ్ళు కింద పెట్టేదానికి కూడా లే. ఏంది మే, నీకు నవ్వొచ్చండదా? కామెడీ చేసినానా ఏమి? ఏమీ లేదు. నువ్వు కోడలి మీద చూపించే ప్రేమ చూసి తట్టుకోలేక సంతోషంతో నవ్వు పొంగుకొచ్చింది. నీ గురించి తెలియని వాళ్ళు నీ ప్రేమను చూసి సేద తీర్చే సెలయేరు అనుకుంటారమ్మాజీ. కానీ పాపం దగ్గరికెళ్ళి చూస్తే కానీ తెలీదు అదొక ఎండమావి అని. అనసూయ, మాటలు మేరతాండావు. నీ చేతలు బట్టే నా మాటలమ్మాజీ. లేకపోతే ఎవరో ఏదో పని చేస్తే అది నా తప్ప? నేనేమన్నా చేయమన్నానా? నా కొడుకు మీద ప్రేమ నటించి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టే కోడల్ని కూడా పెట్టుకోవాలని తంటాలు పడుతున్నట్టున్నావు. ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం బయటపడకపోదు, నీ రంగు వాళ్ళకి అర్థం కాకపోదు. ఆగప్పా, పెండ్లి చేసుకొని పెండ్లాన్ని ఇంట్లో తెచ్చి పడేస్తే అయిపోతాదా ఏమి? కష్టం లేకుండా చూసుకునే పనిలే. పొద్దున్న ముగ్గు తొక్కిన సంగతి గాని అమ్మకి చెప్పిందా ఏంటి? ఏమైందమ్మా? ఏమైనాదా? పైపులో నీళ్లు రాక నీ పెండ్లాము స్నానానికి బిందెతో నీళ్లు మోచండాది. మంచి పనైంది. రోజు ఇలాగే స్నానం చేసే టైంలో నీళ్లు రాకుండా చేస్తే నీళ్లు మోసి మోసి సరదా తీరిపోతుంది. ఇంకా చూచ్చా నిలబడినావేమి? బాత్రూమ్ కి పోయి ఆ పైపు బాగు చేసి నీళ్లొచ్చే దారి చూడు. నువ్వు ఆగుమే. ఈ ఫోన్లో మీ అయ్య నెంబర్ ఒత్తి ఇయ్యి, మాట్లాడే పనుండాది. ఎందుకత్తయ్యా? ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాండమ్మే. మీ అమ్మ నాయన్ని పిలవ్వా ఏమి? లైన్ కలుపు. అమ్మాజీ గారు నమస్కారం. నేను నాన్న. అమ్మా నువ్వా? ఈ ఫోన్ నుంచి ఏంటమ్మా? అయినా పొద్దుటి నుంచి ఫోనే లేదంటమ్మా. నీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా?
ఇందాక నేనే చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది నాన్న. అవునా? మీ అమ్మ నన్ను ఫోన్ చేయనివ్వలేదమ్మా. అత్తారింట్లో ఉంది, ఏ పనిలో ఉంటుందో ఏమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆపేసిందమ్మా. పానా ఇక్కడ ఛాన్సే లేదు నాన్న. అత్తయ్య గారైతే అస్సలు కాలు కింద పెట్టనివ్వడం లేదు. నిజమా అమ్మా? నిజం నాన్న. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. మీతో మాట్లాడాలని అత్తయ్య ఫోన్ చేయమంటే చేశాను. ఇదిగో అత్తయ్య మాట్లాడతారు. ఆ, హలో ఆనంద్ బాబు, ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ కథ చెప్పిస్తాను. ఆ, వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను. ఈవిడ ప్రేమంతా నాటకమని అనసూయ అత్త అంటోంది. నిజమా నాటకమా? ఏదైతే ఏంటి, ఈవిడ ఇలాగే నన్ను చూసుకుంటే అది చూసి నాన్న సంతోషిస్తారు. ప్రస్తుతానికి అది చాలు. ఛీ, పొద్దు పొద్దున్నే ఈవిడి గారి బాత్రూంలో నీళ్లు రాకపోవడం ఏంటి, నేను రిపేర్ చేయడానికి రావడం ఏంటి? కర్మ కాకపోతే. అయినా నేనేమనుకున్నాను, ఏం జరుగుతుంది? ఇది చేసిన దానికి కసి తీరా చెంపలు వాయించి పగ తీర్చుకుందాం అనుకుంటే నాకే పెళ్ళంగా రావడం ఏంటి? దానికోసం నేను ఈ పనులు చేయడం ఏంటి? ఛ! ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే రక్తం సలసల మరిగిపోతుంది. ఏ ఆగు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీ గురించి ఏమనుకుంటే అది అనుకున్నావు, అది నాకు అనవసరం. పిల్లి కూడా తనని తాను సింహం అనుకుంటుందిలే గాని అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అసలు ఈ శివ అంటే ఎవరో తెలుసా? అమ్మాజీ కొడుకంటే ఎవరో తెలుసా? మన పేరు చెప్తేనే కర్నూలు టౌన్ మొత్తం దడదడలాడిపోతుంది. అలాంటిది నన్నే కొడతావా? ఏ మార్కెట్ అయితే నన్ను చూసి భయపడుతుందో అదే మార్కెట్లో నాకు వార్నింగ్ ఇస్తావా? పులి తోక తొక్కడమే కాకుండా ఆ పులి బోన్లోకి దూరం. ఎందుకు అనవసరంగా వీడితో పెట్టుకున్నాను రా దేవుడా అని అనుకునేలా చేయకపోతే నా పేరు సమరసింహారెడ్డే కాదు. ఏం చేస్తున్నావు? కంటిన్యూ. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముందా రికార్డింగ్ ఆపు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారో మొత్తం చెప్పారు కదా, అది కూడా రికార్డ్ అయింది. ఈ వీడియో గనుక సోషల్ మీడియాలో పెడితే వైరల్ అయిపోయి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పుడే సోషల్ మీడియాలో పెట్టేస్తా. ఏయ్ వద్దో వద్దో. నో వే. ఏయ్ వద్దన్నానా? పోరిడి. రే, రే, పోయి.
మర్యాదగా చెప్తున్నా, ఆ వీడియో డిలీట్ చేయి. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎవరు చూడకుండా డిలీట్ చేయమంటే ఎలా? కనీసం అత్తయ్య గారికైనా చూపిస్తాను. పెట్టేలా ఉన్నావు, నన్నే నెడతావా నిన్ను? తల్లి, ఏమంటుంటే? వస్తున్నాయి. థ్యాంక్స్. ఈ పిల్ల దగ్గర పొగరే కాదు, ఏదో మాయ కూడా ఉంది. అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలోకి కళ్ళు పెట్టయితే అస్సలు చూడకూడదు. శివ ఈ రోజు బయటికి రాడప్పా. నిన్న అనుకోకుండా పెళ్లి జరిగినది. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయించండాము. ఆ పంచాయతీలు ఏమన్నా ఉంటే మీరే తేల్చుకోండి. అమ్మాజీ గారు నమస్కారం. ఓహో, నమస్కారం పంతులు గారు, వచ్చేసినారా? వ్రతం బాగా జరగాల. ప్రత్యేకించి మీరు ఆ మాట చెప్పాలా అమ్మా? బసవమ్మా, ఏంటక్కా? పంతులు గారు పూజకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఆయనకేం కావాలనో చూడు. అలాగే అక్క. అమ్మా, వ్రతం పీట, బియ్యం, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, అలాగే దంపతులు కూర్చోవడానికి 2 పీటలు, ఇంకా అన్నీ తెప్పించాం పంతులు గారు. ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. ఇంకేమన్నా అవసరమైతే తెప్పిస్తాము. అలాగే అమ్మా. ఏమప్పా ఇది? ఈ అవతారమేమి? ఏమైనది? శివ, కళ్ళు కళ్ళు
కళ్ళేమప్పా ఏమైనాది నీకు గాలి గాని సోకినాదా ఏమే శివా ఆ? కళ్ళు కాదమ్మా, నీళ్లు. బాత్రూంలో నీళ్లు రావట్లేదని చూడమన్నావు కదా, రిపేర్ చేస్తుంటే ఆ నీళ్లు నా మీద పడ్డాయి. నీళ్లు పడితే పక్కకు జరుక్కోవాలా? ఇట్టా దడిసి ముద్దవుతారా ఏమి? అక్కడ తప్పుకునే పరిస్థితి లేదమ్మా.